కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం తాడిగడపలో ఎన్టీఆర్ రైతు బజార్ను పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ ప్రారంభించారు. ఈ రైతు బజార్ ఏర్పాటుతో 100 కుటుంబాలకు జీవనోపాధి దొరుకుతోందని ఎమ్మెల్యే సంతోషం వ్యక్తం చేశారు. గ్రామానికి చెందిన పోరంబోకు భూమిలో రైతు బజార్ ఏర్పాటు చేసి కొందరికి జీవనోపాధి కల్పించబోతే కొందరు స్వార్థపరులు ఫిషరీస్ డిపార్ట్మెంట్ భూమి అంటూ అడ్డుకోపోయారని ఎమ్మెల్యే గుర్తు చేశారు. దాంతో అడ్డంకులను తొలగించి ఈ ప్రభుత్వ భూమిలో ప్రజలకు ఉపయోగపడేలా రైతు బజార్ ఏర్పాటు చేసినట్లు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ తెలిపారు. ఈ రైతు బజార్లో వినియోగదారులకు మాత్రమే సరసమైన ధరలు కూరగాయలు అందించడం జరుగుతుంది. వ్యాపారుల నుండి షాప్ మెయింటెనెన్స్ కు మాత్రమే నామమాత్రంగా 150 రూపాయలు తీసుకోవడం జరుగుతుందని ఎమ్మెల్యే చెప్పారు. నిర్వహణ ఖర్చులు పోగా మిగిలిన డబ్బుతో షాపు యజమాని పేరు మీద హెల్త్ పాలసీ చేయిస్తానని ఎమ్మెల్యే ప్రసాద్ చెప్పారు. 100 కుటుంబాలకి జీవనోపాధి. ఆ 100 కుటుంబాలు దీని మీద ఆధారపడి నాలుగు డబ్బులు సంపాదించుకొని వాళ్ళందరూ ఆనందంగా ఉంటే వాళ్ళ దీవెనలు ఈ ప్రభుత్వానికి సరిపోతాయి. ఎంతో మంది ఎన్నో రకాలుగా మాట్లాడారు. ఇది ప్రభుత్వ భూమి. ఈ ప్రభుత్వ భూమి యొక్క పొజిషన్ కూడా వాళ్ళకి తెలవదు. ఇది ఏం భూమి అనేది కూడా వాళ్ళకి తెలవదు. హైకోర్టులో కూడా దీన్ని అడ్డుకోవాలని చెప్పి పిటిషన్ వేయడం జరిగింది. ఇది ఫిషరీస్కి సంబంధించిన భూమి అని వాళ్ళు హైకోర్టులో వేస్తే ఫిషరీస్కి సంబంధించిన భూమి ఇక్కడ ఎక్కడా కూడా లేదు. ఇది చెరువు కాదు, ఇది ఓన్లీ గ్రామ ఖండంలో ఉన్న పోరంబోకు భూమి. అయినా ఎవరు కూడా సొంతంగా ఉపయోగించుకోవడానికి ఇక్కడ చేయలే. మనం గవర్నమెంట్ రైతు బజార్ కట్టినా, లైబ్రరీ కట్టినా, అంగన్వాడీ కట్టినా ప్రభుత్వ భూమిలో కడతాం. అదేవిధంగా ఇక్కడ రైతు బజార్ పెట్టడం జరిగింది. అయితే ఇక్కడ ఇన్నర్ రింగ్ రోడ్డు ప్రపోజల్ ఉండటంతో అనుమతులు మాత్రం ఇవ్వరు. అందుకనే తాత్కాలిక రైతు బజార్ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ తాత్కాలిక రైతు బజార్లో ఇక్కడ ఇన్నర్ రింగ్ రోడ్డు ఎప్పుడైతే నిర్మాణం చేస్తారో మరుక్షణమే, అంటే ఈరోజు ప్రారంభిస్తే రేపు